వీఆర్సీ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తున్న మూలాపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పనులను పొంగూరు శరణి పరిశీలించారు. ఈ స్కూల్ను అన్ని వసతులతో జూన్లో ప్రారంభించబోతున్నారు. డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్, ప్రెసిడెంట్ గంజా మనోహర్, జనరల్ సెక్రటరీ మధురెడ్డి, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ మేనేజర్ అనిల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మూలాపేటలో గర్ల్స్ హై స్కూల్కి వచ్చాను. ఇది జూన్ 6, 2026 స్టార్ట్ చేస్తున్నారండి. ఈ స్కూల్ 4 months బ్యాక్ వర్క్ స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు చూసేటట్టయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఇది డిఎస్ఆర్ వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేస్తున్నారండి. ఈ స్కూల్లో 800 స్ట్రెంగ్త్, టోటల్గా 800 స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. బీఆర్ స్కూల్ ఎలా అయితే మేము చేసామో అదేవిధంగా మా నాన్నగారు నెల్లూరు సిటీలో 15 స్కూల్స్ ఉన్నాయి. ఆ 15 స్కూల్స్ నువ్వే అభివృద్ధి చేయాలి అని చెప్పారు. అందుకే ఈరోజు నేను విజిట్ చేయడం జరిగిందండి. ఈ స్కూల్ తీసుకుంటే 2.5 acresలో ఉంది. 5th to 10th అండి. సో ప్రతి ఒక్క క్లాస్ 2 sections వస్తాయి, 40 and 40. అండ్ ఈ స్కూల్ జూన్ 6 స్టార్ట్ అవుతుంది. మీరు చూసేటట్టయితే ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్, ఖోఖో, కబడ్డీ లైఫ్లో ఎదుగుతారు. మా నాన్నగారు కూడా ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి కష్టాలు తెలుసు. అండ్ అందుకే నన్ను పిలిచి బాధ్యత చెప్పారు. తప్పకుండా వీఆర్ స్కూల్ ఎలా అయితే చేశామో ఈ స్కూల్ కూడా, మూలాపేట హై స్కూల్ కూడా ఎక్స్క్లూజివ్ గర్ల్స్ హై స్కూల్ని అలాగే చేస్తామండి. నమస్తే. నమస్కారం, నా పేరు అన్నంగి ప్రసాద్, 3940 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి నేను. ఈరోజు మా మూలాపేటలోని ఉన్న గర్ల్స్ హై స్కూల్ ఏదైతే డిఎస్ఆర్ వారు నారాయణ సార్ గారు వచ్చి ఈ స్కూల్ని పరిశీలించి, అప్పుడు నారాయణ సార్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్ చాలా దీనావస్థలో ఉంది. కనీసం 4-5 క్లాస్ రూమ్స్ అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయి, వాటర్ వస్తే వాటర్ అంతా ఇప్పుడైతే వాన పడితే వాన నీళ్ళంతా దాంట్లో ఉండి చాలా ఘోరంగా ఉంటే నారాయణ సార్ ఇమీడియట్లీగా డిఎస్ఆర్ వారికి ఈ స్కూల్ అప్పచెప్పి మీరు దీన్ని తీసుకొని దీన్ని డెవలప్ చేయండి అని చెప్పి నారాయణ సార్ గారు చెప్పడం, ఆ రోజు నుంచి డిఎస్ఆర్ వారు వచ్చేసి పనులు ప్రారంభించి చాలా శరవేగంగా పనులు పూర్తి చేశారు. ఈరోజు మా వార్డుకి మా నారాయణ సార్ గారి 2వ కుమార్తె అయిన షర్ని మేడం గారు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మేడం గారు, నారాయణ సార్ గారి సంకల్పం, అతను చిన్నప్పటి నుంచి పడిన ఒక పేద కుటుంబంలో జన్మించి చాలా కష్టపడి చదివి అంచెలంచెలుగా డెవలప్ అయ్యి అతను ఈరోజు నారాయణ విద్యా సంస్థలు మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే చాలా బ్రాంచ్లు ఉన్నాయి. అదేవిధంగా నారాయణ సార్ గారు కూడా నేనైతే ఎట్ట కష్టపడ్డానో పేద పిల్లలకి ఎటువంటి అవస్థ రాకూడదు అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ని మంచి వాళ్ళకి, బాగా స్థిరంగా ఉన్న వాళ్ళకి దత్తత ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. దానివల్ల నారాయణ సార్కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను.